ఇళ్ళకి ఏమైనా పేర్లు ఉన్నాయన్న? అంటే జనరల్గా పెడతారు కదా. రామగాడు. బసవ. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇంటర్ప్రిట్ చేసుకుంటా. కేక్ ఏం చేస్తారన్న? ఆవులకే పెడతారా? అంటే మన ఇంట్లో ఉన్న ఆవులకే పెట్టేసుకుంటారా? సో మనం స్టార్టింగ్లో అంటే ఇప్పుడు చూడొచ్చు లోపల గ్రైండ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఆయిల్ కంటెంట్ అనేది బయటికి కూడా కనిపిస్తుంది. చూపిస్తాను నేను మీకు. ఆయిల్ అనేది కూడా ఎక్స్ట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం అన్లాక్ చేస్తున్నారు. ఫిల్టరింగ్ లోపల ఉంది కదా నా ఇంట్లో. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ ఎలా ఉన్నారు అందరు సేఫే కదా. మనం ఇప్పుడు మనపల్లె న్యాచురల్స్ ఆర్గానిక్ ఫార్మ్స్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కేశవరావు అన్న వచ్చేసి లీడ్, అండ్ వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ గారు ఉన్నారు. ఇక్కడ ఆమెనే ఇప్పుడు చూసుకుంటున్నారు అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఏంటి అని అంటే ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్లో డైరెక్ట్గా ఆయిల్ అనేది మిషనరీ సాయం లేకుండా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో వీడియో నేను మొత్తం రికార్డ్ చేసి పెట్టా. ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయిల్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ 2 ఎడ్ల సహాయంతో దీన్ని మొత్తం ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అన్నమాట. సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే ట్యూన్డ్. ఇలాంటి ఇంకా చాలా ఐటీ కేసు మేము రికార్డ్ చేసి పెడతాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ మిస్ టు కామెంట్ విచ్ టైప్ ఆఫ్ కంటెంట్ యూ వాంట్. థ్యాంక్ యూ. ఇళ్ళకి ఏమైనా పేర్లు ఉన్నాయన్న? అంటే జనరల్గా పెడతారు కదా. రామగాడు. బసవ. సో మీట్ అవర్ న్యూ ఫ్రెండ్ అలాంగ్ విత్ దిస్ గైస్. ఈడు బసవ అండ్ రామగాడు. అన్న పేరు నరసింహులు అన్న. సో విల్ హ్యావ్ ఏ గాయస్ అన్నారా?
సో యాక్చువల్ ప్రిన్సిపల్ అంటే ఎలా వర్క్ చేసో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిదాం. లెట్ హ్యావ్ ఫన్. ఐఎమ్ సారీ, ఇప్పుడు అవైలబుల్లో లేరు. సో నమస్కారం. ఐడి నెంబర్ 1. అక్కడ నుంచి ఇప్పుడు పల్లీలు రా మెటీరియల్ ఏదైతే ఉందో అన్న తీసుకురావడానికి వెళ్ళారు. అంటే ఇంటి దగ్గర అక్కడ స్టోర్ చేసి పెట్టినవి. అండ్ అక్కడ నుంచి దాన్ని తీసుకొచ్చి లోపల లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత తెల్బి అంటే దాంతో వర్క్ చేపిస్తారు. ఏంటన్నా అది? ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుంటారా? ఓకే ఓకే. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి. అంటే దాన్ని అతుక్కోకుండా ఉండడానికా? ఓకే. ఎంత అంటే కేజీ ఎంత ఉందన్న పల్లి ఇప్పుడు? 110 నుంచి 120 రూపాయలు ఉందా? ఎన్ని కేజీలు అన్న ఇప్పుడు ఇది? 13 కిలోల. అంటే మనకి ఎంత వస్తుంది నూనె? అంటే ఇప్పుడు ఇవి తీసుకుంటే మనకి ఏంటి అంటే 4.5 నుంచి 5 కేజీల నూనె అనేది వస్తుంది అన్నమాట. 5 లీటర్ల నూనె వస్తుందా? ఓకే. ఇట్లా ఫార్మర్ ఏది పంపిస్తా అంటే కావాల్సిన వాళ్ళే పల్లీలు కూడా తీసుకుంటారా? మనం నూనె కావాలి అంటే మనం పల్లీలు కొని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తాం కదా వాళ్ళకి. అంటే మీరు ఇక్కడ వర్క్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందా? అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా ఇక్కడ వర్క్ చేసి? 3 సంవత్సరాల నుంచి. అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15. అంటే మీరు 3 సంవత్సరాలు అయిందా ఇక్కడ జాయిన్ అయ్యి? ఓకే సరే అన్న, ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం. అక్కడ ఎడ్లు కూడా కంటిన్యూస్గా వర్క్ చేసే ఉంటే వాటికి ఏంటంటే కళ్ళు తిరగకుండా ఉంటాయి. లేకపోతే ఎప్పుడో ఒకసారి వర్క్ చేస్తే కనుక మనకి ఎడ్లకు కూడా కళ్ళు తిరగడం అనేది కనిపిస్తుంది. అంటే ఉంటుంది కదా, నా కళ్ళు తిరుగుతాయి, కొన్ని ఎడ్లు ఆగిపోతాయి కదా. పండుకుంటాయా? అంటే మనకి ఎంత టైం పడుతుంది అన్న మొత్తం? ఇప్పుడు ఒకసారి అన్న 2 గంటలు అవుతుందా మొత్తం ఒకసారి పెట్టిన తర్వాత తీయడానికి? సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లోపల యాక్చువల్గా అయితే గ్రైండర్లో చాలా ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే స్లో ప్రాసెస్. బట్ ద న్యాచురల్ థింగ్, ఎలాంటి కెమికల్స్ లేకుండా జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తోటి ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ అరౌండ్ 13 kgs ఆఫ్ పల్లి ఇప్పుడైతే మనం చూడొచ్చు ఇక్కడ. దీంతో వచ్చిన అంటే ఆయిల్ సపరేట్ చేసుకున్న కేక్ ఏం చేస్తారన్న? ఆవులకే పెడతారా? అంటే మన ఇంట్లో ఉన్న ఆవులకే పెట్టేసుకుంటారా? పాలిచ్చే ఆవులకి. అంటే రోజుకి ఎంత మొత్తం ఎన్ని అంటే ఉంటుంది కదా, ఎన్ని గ్రాములు లేకపోతే ఎట్లా ఏమన్నా మెజర్మెంట్స్ ఉన్నాయా మన దగ్గర? 5 కిలోలు నానేస్తారా? ఓకే. అంటే మొత్తం ఒక 10 కిలోల దాకా దానా అంతా కలిపేసి ఆవులకి ఇచ్చేస్తారా? 2 గంటలు కంటిన్యూస్గా వర్క్ చేస్తాయన్న ఎడ్లు. అంటే ఇప్పుడు మధ్యలో అవునా తిరిగి అంటే ఎడ్లు కూడా ఎట్లా అంటే వాటికి కూడా అలవాటు ఉండాలి కదన్న. అలవాటు లేనివి అయితే చాలా కష్టం. అంటే నడవడం కానీ లేకపోతే ఎంత లోడ్ అక్కడిక్కడ వేసుకొని తిరగడం, వాటికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో ఒకసారి మనం చూడొచ్చు ఏంటి అని అంటే డిస్టెన్స్ నుంచి 2 ఎడ్లని కట్టేసుకొని, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ కేస్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి. బెస్ట్ ఐటీ కేసు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి. సో ఇది వచ్చేసి టుడేస్ థింగ్. అండ్ మనం దాన్ని మిక్స్ చేస్తున్న కొద్ది కింద ఆ ప్రెషర్ తోటి లోపల వన్స్ గ్రైండర్ లేని ఆ టైంలో ఇలాంటివి ఫాలో అవుతుండే. లైక్
ఏమేమన్నా అంటే ఇప్పుడు మనకు పల్లి నూనె కాకుండా వేరే ఏమన్నా నూనెలు తీస్తారు? కుసుమంది నువ్వులు కుసుమలు, నువ్వులు, ఇంకా గడ్డి నువ్వులు. మంచి నువ్వులు ఓకే, వాటన్నిటి నూనెలు కూడా తీసు. ఇప్పది ఇప్ప, అవునా? పాలకతో అని అవైతే మనకి ఇప్పుడు నువ్వులకైతే ఎన్ని వస్తాయి అన్న? అంటే 10 కిలోలు వేసుకుంటే ఎన్ని వస్తాయి మనకి? నూనె ఎంత వస్తుంది? ఓకే. సో మనం స్టార్టింగ్లో అంటే ఇప్పుడు చూడవచ్చు లోపల గ్రైండ్ అవుతున్నాయి అండ్ ఆల్సో ఆయిల్ కంటెంట్ అనేది బయటికి కూడా కనిపిస్తుంది. యూ కెన్ వాచ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎక్స్పీరియన్స్ వన్స్ ప్లీజ్ విజిట్ మనపల్లె న్యాచురల్స్, విశ్వనాథ్పురం at Yalal Mandal, Vikarabad district, which is one of the best thing and a good experience and rural thing to learn and explore. This is the actual farmhouse and granny is leading it and దీంతో పాటు మొత్తం ఆర్గానిక్ పంటలే ఉన్నాయి ఇక్కడ. కొంచెం తోట వేసుకున్నారు అండ్ ఏంటి అని అంటే కంటిన్యూస్ రెయిన్స్ ఉండడం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయ్యింది. కొరడా అని అంటాం దీన్ని. యాక్చువల్గా అయితే ఇప్పుడు అందరు ముళ్ళు కట్టెలు కొరడాలు యూజ్ చేయండి. పట్టుకోవాలా? భయపడుతున్నాయి ఫాస్ట్గా. దిస్ ఈస్ ద వన్ థింగ్, అంటే కొరడా అని తెలుసు. ఏంటి అని అంటే ఎప్పుడైతే లేకపోతే సరిగ్గా మాట వినకపోతే మాత్రం దీంతో దెబ్బలు పడతాయి. బట్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇల్లు మాత్రం బాగుంది. నీ దగ్గరికి ఏం రాలేదు. సో ఇల్లు మాత్రం చాలా బాగున్నాయి. దెర్ ఈజ్ నో లిటరలీ, కానీ కంటిన్యూస్గా 2 hours వాక్ చేయాలి అని అంటే వాటికి కూడా కళ్ళు తిరిగి ఇబ్బంది పడతాయి అనమాట. సో ఫీడ్ కూడా అలాంటిదే ఉండాలి.
కి స్టేజ్ బై స్టేజ్ అంటే కొంచెం టైం అవుతున్న కొద్దీ ఇదంతా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ అనేది మనకు కనిపిస్తుంది కదా. ఒకసారి మీరు నా చెయ్యి చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఉండింది, ఇప్పుడు మొత్తం షైన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ అనేది మనం చూపిస్తాను నేను మీకు, ఆయిల్ అనేది కూడా ఎక్స్ట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎస్, లోపల చూడవచ్చు షైనింగ్ ఉంది కదా. సో లెట్స్ హ్యావ్ ఆయిల్ అనేది కింద ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ లోపల ఇందాకే చూసారు కదా. సో ఇదా దేర్ ఇస్ అబ్జర్వ్ హియర్. లోపల ఆయిల్ ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. కంపేర్డ్ టు మెషిన్ కంప్రెషన్ ఇది వచ్చేసి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా, బట్ నో పొల్యూషన్, నో ఎలక్ట్రిసిటీ అండ్ నో ఎనీథింగ్. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్ లైక్ ఇండిజినస్ టెక్నికల్ నాలెడ్జ్. ఈ కేక్ ఏదైతే ఉందో దీంతో మనము పల్లి చెక్కీస్ కూడా చేసుకోవచ్చు. అన్న ఇందాక అన్నారు ఏంటి అని అంటే బెల్లం పాకం పట్టేసుకున్న తర్వాత ఇదైతే అయితే ఉందో ఈ కేక్ ఉంది కదా గ్రౌండ్నట్ కేక్, ఈ గ్రౌండ్నట్ కేక్ని మనము ఏం చేయాలి అని అంటే పాకంలో కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇట్ విల్ మిక్స్ బెటర్, దెన్ వీ కెన్ కన్జ్యూమ్ ఇట్ హ్యాస్ పల్లి చెక్కీ ఆల్సో. అంటే మనకు కావాల్సిన ఆయిల్ కంటెంట్ కంటే తక్కువ లిమిట్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు కన్జ్యూమ్. ఇక్కడ చూడొచ్చు మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎడ్లను ఇక్కడనే ఆపేస్తున్నారు. ఓకే, ఇటు ముంగల్కా. ఓకే, సో పర్ఫెక్ట్ పొజిషన్కి రాలేదన్నమాట. అక్కడ స్టోన్ అనేది కదిలింది, అన్న దాన్ని సెట్ చేస్తున్నారు ఆపడానికి.
సో మొత్తానికి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది అండ్ ఎడ్లను కూడా ఆపేశారు. సో స్టార్టింగ్లో పల్లీల్లో ఉన్న పల్లీలు ఇప్పుడు కాస్త క్రష్ అయ్యి మొత్తం ముద్ద అయిపోయాయి. సో యూ కెన్ వాచ్ హియర్ నూనె కూడా ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. ఇక్కడ మనం చూడొచ్చు నూనె కూడా ఎక్స్ట్రాక్ట్ అయ్యింది ఇక్కడ. అండ్ మొత్తం అన్లాక్ చేస్తున్నారు. This is the process to take out. ఓకే, ఇప్పుడు ఎక్కడ కదలకుండా అక్కడే ఆగిపోయింది. సో ఈ ఆయిల్ అంతా కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇట్స్ నైస్ యాక్చువల్లీ, one of the best thing we ever watched. ఇదంతా వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఆయిల్ దీన్ని నెక్స్ట్ ఫిల్టరింగ్ లెవెల్కి తీసుకెళ్తారు. కెన్ వాచ్ హియర్. పద్ధతులు ఉంటాయి కదన్నా ఇంకా. సో మనం చూడొచ్చు కింద నుంచి అంతా కూడా కింద ఉన్న బాగా క్రష్ అయిన గ్రౌండ్ నట్స్. ఇట్స్ నైస్. అరే కేక్ తీసుకెళ్దాం రా, కొంచెం పల్లి పట్టీలు చేసుకున్నాం. ఏ పోయేంత వరకు చీమలు అంటుకుంటున్నా.
this is the final touch and we are going to leave this place from అంటే మళ్ళీ వస్తాము. we are having lot of అంటే ఆర్గానిక్ మాన్యూర్స్ తయారు చేయడం కావచ్చు, పెస్టిసైడ్స్ ఐ మీన్ స్ప్రేస్ తయారు చేయడం కావచ్చు అన్ని నేర్చుకోవాలి ఇక్కడే ఇంకా. అండ్ దిస్ ఇస్ ద థింగ్. ఓకే బాయ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.